హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చట్నీస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే 1 స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులు వేగాక ఇందులో 8 నుంచి 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు అందులో 1 కప్పు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. కొబ్బరి ముక్కల్ని కూడా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్రని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా మంచిగా వేగాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.